గ్రీన్ వేసిరు, సో నేను గ్రీన్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియో చూడకపోతే చూసేయండి. సో ఈరోజు అయితే నేను ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం మష్రూమ్ని ఫ్రైడ్ రైస్లా కుక్ చేద్దాం అనుకుంటున్నా. రెసిపీ ఎట్లా వచ్చింది ఏంది అనేది బ్లాగ్ అనమాట. సో నాకే ప్రాపర్గా తెలియదు, నేనే ఒక దగ్గర చూస్ చేసిన. టేస్ట్ ఎట్లా వచ్చింది ఏంది అనేది ఫైనల్లో తెలుస్తుంది. సో వీడియో ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఫస్ట్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫోన్ స్టోరేజ్ చాలా తక్కువ ఉంది. సో ఎంత వెళ్ళేది అంత షూట్ చేస్తా. వెజీస్ కూడా ఇక్కడ లైక్ కటింగ్ ఎక్కువ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. చూద్దాం. వీడియో చూసినప్పుడు అయితే చాలా ఈజీ, ఏముంది ఇంతే కదా అని చెప్పి స్టార్ట్ పెట్టినా అనమాట. అసలుకి వెజిటేబుల్స్ కట్ చేసేసరికి చుక్కలు కనబడ్డాయి. ఎందుకంటే మష్రూమ్స్ ని కట్ చేయడం చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. దాన్ని పీల్ చేసి నీట్గా క్లీన్ చేసి మట్టి అదంతా తీసేసి చాలా టైం పట్టేసింది అనమాట క్లీన్ అండ్ చాపింగ్ కి. సో చాపింగ్ కి కూడా నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూజ్ చేయట్లేదు. జస్ట్ క్యాప్సికమ్, మష్రూమ్స్ అండ్ చిల్లీస్ అండ్ ఈ ఆనియన్స్ అనమాట, అంతే. అండ్ చిల్లీస్ కూడా యూజ్ చేయలే అనుకుంటా, నేను జస్ట్ కట్ చేసి పెట్టిన అంతే పక్కకి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని దాని తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను అనమాట. అండ్ ఇది కొంచెం ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది, మరీ ఆథెంటిక్ ఫ్రైడ్ రైస్ ఏం కాదు. సో ఇండియన్ స్టైల్ ఆఫ్ కస్టమైజ్డ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇంకా అన్నీ చాలా బిగ్ పీసెస్ లానే కట్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్స్ కూడా నేను క్యాప్సికమ్స్ కొంచెం చిన్న చాప్ చేసుకున్నా, అంటే ఆనియన్ సైజ్ అంతా చాప్ చేసుకున్నా, సో దట్ బెటర్ ఉంటుంది అని చెప్పేసి తినేటప్పుడు అట్లా. కాకపోతే మష్రూమ్స్ అయితే నేను నార్మల్గా స్లైస్ చేయాలి అని అంటే కొంచెం బోర్ కూడా కొడుతుంది నాకు. అందుకని చాలా ఈజీ రెసిపీస్ అన్ని చూస్ చేసుకుంటా. అండ్ ఎక్కువ మెను అస్సలు తీసుకోను. సో ఇంకా ఫైబర్ ఇంటేక్ అవన్నీ అంటారా మనం, అప్పుడప్పుడు కీరాస్ అండ్ ఆల్సో క్యారెట్స్ అవి మేనేజ్ చేస్తాను అనమాట. సపరేట్గా ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ ఇట్లా ఏం చూసుకోను. బికాస్ నేను రెగ్యులర్గా తినే ఫుడ్ చాలా తక్కువ, అండ్ ఆల్సో అన్నీ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకుంటా. సో ఇక్కడైతే మంచిగా పసుపు అవన్నీ అయిపోయిన తర్వాతకి క్యాప్సికమ్ యాడ్ చేసుకొని కొంచెం సేపు టాస్ చేసేసుకున్న తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ వేసేసుకోవాలన్నమాట. నాకు మష్రూమ్స్ని చూస్తుంటే కుక్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ వాటిని క్లీన్ చేయాలంటేనే పెద్ద టార్చర్ అనిపిస్తుంది అనమాట. సో ఈజీ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవడానికి అనేది లెట్ మీ నో. సో వాటర్లో ఎక్కువసేపు ఉంచితే అవి వాటర్ని అబ్జర్వ్ చేసేసుకున్నట్టు అనిపిస్తుంది, అండ్ ఆల్సో కొంచెం ఉబ్బిపోయినట్టు అని అనిపిస్తుంది అనమాట. సో కొంచెం కష్టమే ఎంతైనా మష్రూమ్స్ని క్లీన్ చేయడం అంటే.
సో ఈజీ ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే లెట్ మీ నో. సో ఇంకా మంచి సాల్ట్ వేసేసుకుంటే మంచిగా మగ్గేస్తాయి కదా అని చెప్పి సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్కి. అంటే ఆయిల్ నేను అంత క్లియర్గా ఏం వేసుకోలేదు, సో దట్ కర్రీ మొత్తంకి సరిపోయేంత, ఐ మీన్ ఫ్రైడ్ రైస్కి మొత్తం సరిపోయేంత. సో కొంచెం మనం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాం అనమాట. వీడియోలో కూడా అట్లనే ఉంది. సో హీ యాడెడ్ వాటర్. సో ఇంకా నేను కూడా ఓకే వాటర్ ఎట్లయినా యాడ్ చేస్తాం కదా వెజెస్ కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేనేం ఎక్కువ ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేయలేదు. సో దట్ ఆ పీసెస్ అన్ని ఇట్లా బాయిల్ కాకుండా ఇట్లా క్రంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. నాకు అట్లా నచ్చదు ఫ్రైడ్ రైస్లో. సో ఇంకా మంచిగా ఐ లెట్ దెమ్ సెట్ ఫర్ అ మినిట్ అండ్ మంచి టాస్ చేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నాను అనమాట. సో దట్ అవన్నీ వెజిటేబుల్స్ కుక్ అవుతాయి అని చెప్పి. క్యాప్సికమ్కి అంతేం అవసరం లేదు, ఈజీగా కుక్ అయిపోతాయి. అంటే టొమాటోస్ లా, ఐ మీన్ సారీ ఆనియన్స్ లానే. కాకపోతే మష్రూమ్స్ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి వాటర్ రిక్వైర్డ్ అనమాట కంపల్సరీ. సో ఇంకా అవంతా కొంచెం మునిగిపోయేంత వాటర్ వేసుకుంటే మంచి ఇట్లా బాయిలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అట్లా బాయిలింగ్, సో ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ మంచి కుక్ అయిపోయినాయి అనమాట వెజిటేబుల్స్. నేను చెక్ చేసిన. సో ఇంకా మనం ఒక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి, అదే బటర్ అనమాట. సో మంచిగా ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. అండ్ ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో దట్ బటర్ అన్ని వెజిటేబుల్స్కి ఈక్వల్ గా వెళ్తుంది అన్నట్టు. సో బటర్ ఇస్ గుడ్ సోర్స్ నాకు తెలిసి ఫ్యాట్కి, కానీ ఎక్కువ తినొద్దు. అండ్ ఇది 2 మెంబర్స్కి 2 టైమ్స్కి కాబట్టి దట్స్ ఓకే అని అనిపించింది నాకు. సో యాడ్ చేసేసిన అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా మంచి టాసింగ్ ప్రాసెస్ అయితే కంటిన్యూషన్గా జరుగుతూనే ఉండాలి. అండ్ ఇది మంచిగా దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. ఆ వాటర్ అన్ని ఇంకా కొంచెం ఉన్నాయి కదా, సో అవి కూడా దగ్గరకు వచ్చేసే వరకు కుక్ చేస్తూ ఉండాలి. మీకు మష్రూమ్స్ అంటే ఇష్టమా లేదా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మా చెల్లెకైతే పిచ్చి అనమాట, పిచ్చి రోజు అదే కూర పెట్టినా తింటది. సో అంత పిచ్చి. అండ్ మేము ఇంట్లో ఎక్కువ కుక్ చేయము, మా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళు కుక్ చేసారు అనమాట. సో ఇంకా అప్పటి నుంచి పిచ్చి ఎక్కిపోయింది మా చెల్లికి. సో ఇంకా ఎప్పుడు మష్రూమ్స్ దొరికిన మమ్మీ 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 అని అడుగుతుంది అనమాట. ఇంకా ఆమెనే కుక్ చేస్తుంది, కుక్ కూడా చేయడం కూడా. సో ఇంకా వాటర్ అన్ని ఇంకిపోవాలి అని చెప్పి నేనైతే ఇక్కడ మంచి టాస్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ వాటర్ అంతా ఎవాపరేట్ తొందరగా అయిపోతాయి అండ్ మంచి వెజ్జెస్ కూడా కుక్ అయిపోతాయి అని చెప్పి. ఈ ప్రాసెస్ మీకు సింపుల్గా అనిపిస్తుందా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా లెట్ మీ నో. సో నాకు కుకింగ్ చేసేటప్పుడు ఏం అనిపించదు కాంప్లికేటెడ్గా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడైతే రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అదేంది ఇందాక నేను కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని అన్నావు కదా అంటే వెజ్జెస్ కట్ చేసుకోవడమే కాంప్లికేటెడ్, కుక్ చేయడం ఏమో చెప్పాను. 1 బై 1 అన్ని వేసి అవే మగ్గిపోతాయి. సో ఇంకా మంచిగా ఇట్లా స్టైల్గా రైస్ వేద్దాం అని అనుకున్నా. సో పొడి పొడిగా బిర్యానీ మీద వేస్తాం కదా లేయర్స్ అట్లా, కానీ కాలిపోతుంది అనమాట. సో మీరు చూసినట్టయితే కొంచెం పొగలు కూడా కనిపిస్తున్నాయి కదా. సో రైస్ మొత్తం ఆరిపోయింది, కాకపోతే చాలా చాలా వేడిగా ఉందన్నమాట ఇంకా కూడా. సో ఇంకా అందుకే చేత్తో అవ్వట్లేదు అని చెప్పి ఇంకా లాస్ట్కి మొత్తం ఫ్లిప్ చేసి వేసేసిన అనమాట రైస్ మొత్తం. సో దట్ ఇంకా ఆ కింద వెజెస్ కూడా కొంచెం మారుతున్నట్టు స్మెల్ వస్తుంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము, అది కాలుతుంది కదా అని చెప్పి ఇంక వేసేసిన. సో ఇంకా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత నేను చేసిన బిగ్గెస్ట్ 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 మిస్టేక్ ఏంటంటే నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసిన అనమాట. సో ఇక్కడ మంచిగా రైస్ వేసేసిన కలిపేసిన అంతా అయిపోయింది. సో ఇక్కడ కొంచెం మనం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా పెప్పర్ పౌడర్ కొరియాండర్ యాడ్ చేసేసుకున్న తర్వాత నాకు ఎందుకో టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తక్కువ అయింది అని అనిపించింది. సో నేను ఏం చేసిన అంటే వన్ స్పూన్ యాడ్ చేసిన. సో 2 టైమ్స్ వేసిన హాఫ్ హాఫ్ స్పూన్స్ లాగా. సో 1 స్పూన్ హోల్గా యాడ్ చేసేసరికి ఎంత ఉప్పు ఎక్కువైందంటే అంత ఉప్పు ఎక్కువైంది. ఫ్లేవర్ అదంతా చాలా బాగుంది, కానీ చాలా చాలా ఉప్పు ఎక్కువైపోయింది అనమాట. నేనైతే అసలు అబ్బా ఇంత కష్టపడి చేసి ఏంది ఉప్పు ఎక్కువైంది అని చెప్పి చాలా ఫీల్ అయినా, కానీ వేసింది కూడా నేనే కదా అని చెప్పి మళ్ళీ ఇంకేం చేస్తావు తినాల్సిందే అని చెప్పి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అట్లా తిన్నాం అనమాట. కానీ ఉప్పు అయితే ఎక్కువైంది నిజంగానే. చాలా బాధ అనిపించింది, అంత కష్టపడి చేసి ఎందుకు ఉప్పు వేసినావు లాస్ట్కి అని చెప్పి. నేను వేయకుండా ఉండాల్సింది అప్పుడు. ఎందుకంటే కొంచెం అదంతా ఫ్లేవర్స్ని రైస్ పీల్చుకున్న తర్వాత ఫ్లేవర్ ఇంకా మంచి తెలుస్తుంది. అండ్ ఆల్సో నేను రైస్లో కూడా ఆల్రెడీ సాల్ట్ అండ్ వాటర్ వేసి కుక్ చేసిన కాబట్టి అట్లా చేయకుండా ఉండాల్సిందే అని అనిపించింది. చూసిన డిజాస్టర్ బిఫోర్ అనమాట. కొంచెం సాల్ట్ తక్కువైంది అని చెప్పి స్టైల్ ఇప్పుడు సాల్ట్ వేస్తా. అండ్ నేను అన్నం ఇంకా వేడిగా ఉంది కదా, చల్లగా గాలే కాబట్టి నేను అట్లా టాస్ చేయడం వల్ల అన్నం అంతా ఇట్లా దగ్గరకు అయిపోయింది అనమాట. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. రైస్ కొంచెం ముందే చల్లరిపోయిన రైస్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారు కదా 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసిన.
అదే హాఫ్ ఆఫ్ స్పూన్ ఇంకా 1 కంప్లీట్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఏసేసరికి చాలా ఎక్కువైందనమాట. అనవసరంగా ఏసినా అని చెప్పి ఆ రోజంతా ఫీల్ అయినుండి. సో, ఇంకా దాని తర్వాత లాస్ట్‌కి పెప్పర్ పౌడర్ యాడ్ చేసినా. ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఆ పెప్పర్‌నెస్ అదంతా తెలుస్తుంది. లేకపోతే మొత్తం ఉప్పు అయిపోయేది. ఉప్పు కషం అయిపోయేదనమాట. సో, మా డ్యాడీ వీడియో చూసి అయితే, "అవును నీకు అలవాటే కదా ఉప్పేయడం ఎక్కువ" అని అంటాడు. కానీ ఈరోజు మాత్రం చాలా చాలా ర్యాండమ్‌గా జరిగింది. కావాలని అస్సలు అంటే అస్సలు చేయలేదు. సో, నా రెసిపీ అయితే అట్లా ఫ్లాప్ అయిందనమాట. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూసిర్రా? చూసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా పెంట ఎట్లా నచ్చింది అని చెప్పి మీకు. సో, ఇదంతా కామనే కదా అనుకుంటుర్రా? సో, వి ఆర్ ఆల్ డన్ విత్ ద రెసిపీ. సో, టేస్ట్ చేసి చూద్దాము. అండ్ ఎలా ఉంది ఏంది అనేది నేను ఫర్దర్‌గా చెప్తాను. సో, దీన్నింక ఇట్లా చాలా అందంగా ప్లేటింగ్ గూడా చేషినా అనమాట. అండ్ తినేసరికి ఉప్పయితే మస్తు అంటే మస్తు ఎక్కువైంది. మై హస్బెండ్ వాస్ లైక్, "ఓకే. మంచిగనే ఉంది. కొంచెం నిమ్మకాయ యేసుకుంటే బావుంటది. లెమన్ స్క్వీజ్ యేసుకొని తినేద్దాము" అని. కానీ నాకైతే చాలా చాలా ఎక్కువైనట్టు అనిపిచ్చింది. ఎందుకేషినా అని చెప్పి ఐ వాస్ రిగ్రెటింగ్ ద హోల్ డే చెప్పిన కదా ఇందాకనే. సో, ఈ వీడియో ఎక్కడి వరకు చూసింటే థాంక్ యూ సో మచ్. మీ అందరిని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అండ్ పాత వీడియోస్ చూడకపోతే చూసేయండి బాగుంటాయి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ మన ఛానల్‌కి. సో మీట్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో గైస్. అప్పటి వరకి బాయ్. సబ్స్క్రైబ్.